జేఏసీ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రదీప్ అన్న త్వరగా. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా నిజామాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనానికి మాలలకు జరుగుతున్న అన్యాయాలపైన నేను ఈ జాతికి అండగా ఉంటానని చెప్పేసి మరి అన్ని జిల్లాలలో ఉద్యోగులను ఏకం చేస్తూ మాల సమాజాన్ని ఐక్యం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అన్న వివేకన్న గారికి, అట్లాగే మాల మేధావులుగా ఈ సమాజంలో అనేకమైనటువంటి గొప్ప పాత్ర పోషించినటువంటి పెద్దలు సర్వయ్య సార్ గారికి, ఎంఎఫ్ గోపినాథ్ సార్ గారికి, మరియు ఓయూజేఏసీ అధ్యక్షులన్న మాందల భాస్కర్ గారికి అందరికీ కూడా, అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఏం దశాదిశను చూపిస్తూ ఉందో ఈ సమావేశం అని చెప్పేసి అనేక గ్రామాల నుండి మేము పిలుపునివ్వగానే ఆ పిలుపుని అందుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి నా నిజామాబాద్ జిల్లా మాల ముద్దుబిడ్డలందరికీ కూడా ముందుగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన మీ అందరికి కూడా ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటా ఉన్నా. నిజంగా కూడా మనం అందరం ఇక్కడ ఆలోచించాల్సింది, ఇవాళ చరిత్ర లోపల చాలా గొప్ప పనులు చేసినాం. ఇందాక గోపినాథ్ సార్ చెప్పినట్టు ఈ దేశంలో ఎవరు చేయనటువంటి పనులన్నీ కూడా మాలలుగా మనం చేసినాం. కానీ ఇవాళ ఈ దళిత సమాజంలో ఎవరికి ఆపదొచ్చినా వారి పక్షాన నిలబడ్డ మాలల్ని ఇవాళ మనకి ఇచ్చినటువంటి గొప్ప బిరుదు ఏంటంటే మాలలంటే మనువాదులు అని చెప్పేసి. మాలలంటే మొత్తం ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలను, విద్యా అవకాశాలను దొబ్బుకు తిన్నారని చెప్పేసి మాలలను మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మాలలు చేసినటువంటి త్యాగాలను, మాలలు ఇచ్చినటువంటి పోరాటాలను, మాల జాతి అస్తిత్వాన్ని ఇవాళ పూర్తిగా కూడా కనుమరుగు చేయడం కోసము ఇవాళ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు చెందినటువంటి వాళ్ళ పక్షాన చేరి ఇవాళ మాలలను మొత్తంగా కూడా మన కనుమరుగు చేసేటువంటి పరిస్థితికి ఇవాళ పాలకులు చేసినటువంటి కుట్రలో ఇవాళ మందాకృష్ణ మాదిగ లాంటి వాళ్ళంతా కూడా పాల్పడతా ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం. మిత్రులారా, మాలలంటేనే ఈ దేశంలో అనేక మంది అంటున్నారు మాలలకు ఒక వృత్తి లేదని చెప్పేసి. కానీ ఈ దేశంలో ఏ కులమైనా కూడా ఒక్కొక్క వృత్తి చేస్తే కేవలం మాలలు మాత్రము సుంకరులుగా, నీరలుగా, తలారి బేగరులుగా, నేతకానులుగా, పంబాలగా ఇట్లా అనేకమైనటువంటి వృత్తులు చేసి ఈ కాలానుగుణ పరిస్థితుల వల్ల మన యొక్క వృత్తులన్నీ కూడా కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి వారసత్వాన్ని ముందుకు నడిపినటువంటిది ఇలా మాల సమాజం అని చెప్పేసి ఇలా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మొత్తంగా నేను ఏమి గతంలో చరిత్ర కోను, హైదరాబాద్ రాష్ట్రంలో గురించి జరిగినటువంటి మాలల పోరాటాల గురించి అని చెప్పను. కంచికచర్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, చుండూరు కారంచేడులో ఏం జరిగిందో తెలుసు. ఇట్లా దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి మాలల్ని ఇలా మొత్తంగా కూడా ఈ యొక్క రెడ్లు కావచ్చు, ఈ యొక్క ఈ రెడ్లు అట్లాగే కమ్మలు వీళ్ళందరూ కూడా కలగలిసి ఇలా మాలలు దళితులకు రాజ్యాధికారం వైపు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ యూనిటీని బ్రేక్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళంతా కూడా ఇలా సక్సెస్ కావడం జరిగింది. కానీ నిజామాబాద్ జిల్లాలో మీ అందరికీ గుర్తున్నది, ఏ ఉద్యమం జరిగినా ఉద్యమంలో ముందు వరుసలో ఉండి నిలబడ్డటువంటి కులంగా మీరంతా కూడా అనేక పోరాటాలకు ఇలా ఊతమిచ్చినటువంటి నేపథ్యం. ఈ ప్రాంతంలో ప్రధానంగా బొజ్జా తారకం సార్ లాంటి వాళ్ళు అనేక మంది ప్రాంతానికి వస్తే వారి వెంబడి ఉద్యమాలను నడిపినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో మాలలకు ఉన్నది. కాబట్టి ఈ వర్గీకరణ ఉద్యమంలో ప్రధానంగా మన జిల్లా నుంచి ప్రాణ త్యాగాలు చేసినటువంటి పెద్దలు బేగరి సుదర్శన్ అన్న ప్రాంగణంగా దీనికి పేరు పెట్టడం అంటే ఇది మా సుదర్శన్ అన్నకు మాల జాతికి ఇచ్చినటువంటి పోరాటానికి ఇచ్చినటువంటి గౌరవంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మాదిగలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, మనం అంటా ఉన్నాం మాదిగల గురించి మనం మాట్లాడుకోవద్దు అని చెప్తా ఉన్నారు. కానీ మాదిగలు ఈ 30 ఏళ్లలో, ఈ 3 దశాబ్దాల కాలంలో ఏ ఉద్యమకారుడన్నా మాదిగల నుంచి వచ్చినటువంటి మేధావైనా కనీసం మాలలను మనువాదులు అన్నప్పుడు, మాలలే మాదిగల యొక్క కడుపు కోతకు కారణం అన్నప్పుడు, మాలలే విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను దొబ్బి తింటున్నప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి ఒక్క మేధావైనా కానీ ఖండిస్తాడేమో అని చూసినాం. కానీ
ఇవాళ ఏ ఒక్కరు కూడా సామాజిక వర్గాన్ని నుంచి ఖండించినటువంటి నేపథ్యం లేదనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనందరినీ కూడా ఎంతో కలవరానికి గురి చేసింది. ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లోనే కాదు, ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలలో కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మాలలకు అన్యాయం జరిగింది. ఇదే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 500 యూనిట్లు దళిత బంధు గత ప్రభుత్వం ఇస్తే అందులో మాలలకు ఇంత చైతన్యవంతం ఉన్నటువంటి నిజామాబాద్ లోనే మాలలకు కనీసం 160 దళిత బంధులు వచ్చినాయంటే మనం ఎంత వెనుక ఉన్నామో మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలలో ఇవాళ మాలలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కానీ ఇలా మాలలు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రధానంగా వివేకన్న గారు ఈ బాధ్యతను తీసుకొని నేను ఉద్యోగులను ఐక్యం చేస్తాను, మాల జాతిని ఐక్యం చేస్తానని చెప్పేసి మంత్రుల సబ్ కమిటీ వేస్తే ఆ సబ్ కమిటీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన మాదిగలు పెట్టినటువంటి ధర్మయుద్ధ మహాసభకి పోయి ఆయన మొత్తంగా కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తులతో కూడిన వేసినటువంటి కమిటీని కూడా ఆ రోజు మాట్లాడి దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి మన వివేకన్న. ఇవాళ మాలలకు నిజంగా కూడా అన్యాయం జరిగితే ఈ 30 ఏళ్లలో ఏ నాయకుడు కూడా రోడ్డు మీదకి ఎక్కలేదు. కానీ ఇవాళ వివేకన్న తన భుజస్కంధాల మీద మాలలకు అన్యాయం జరిగితే నేను సహించలేనని చెప్పేసి ఇలా వచ్చినందుకు మనం అందరం కూడా అన్నను పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో మీరు అభినందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా కృష్ణమాదిగా మాట్లాడుతూ ఉన్నాడు. 30 ఏళ్ల నుంచి మాలలు దొబ్బుక తినురని మాట్లాడుతూనే ఇలా కాంగ్రెస్ పార్టీలో కేవలం మాలలకు మాత్రమే 3 పదవులు ఉన్నాయి, వేరే వాళ్లకు లేవని చెప్పేసి ఇలా మొత్తం సమాజాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. ఇలా కాకా వెంకటస్వామి కుటుంబానికి ఒక చరిత్ర ఉన్నది. కానీ ఇలా నువ్వు ఆ చరిత్రను పక్కన పెట్టి మాలలు చేసినటువంటి త్యాగాలను పక్కన పెట్టి ఇలా చరిత్రహీనుడుగా మందకృష్ణ మాదిగా నువ్వు మనువాదులను సంఖలో ఎక్కించుకొని వారిని భుజస్కంధాల పైన మోస్తూ ఇలా మాల జాతిని నువ్వు ఏదైతే నువ్వు ప్రశ్నిస్తా ఉన్నావో ఆ ప్రశ్నలకు నీ మాదిగ జాతి నుండే నువ్వు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది అనేటువంటిది కూడా ఈ వేదిక నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా కాకా వెంకటస్వామి గారి కుటుంబం అంటే ఇలా మొత్తంగా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా పార్టీ ఆఫీసు లేనటువంటి సందర్భంలో తన యొక్క ఇల్లునే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చినటువంటి ఘనత పెద్దలు దివంగత కాకా వెంకటస్వామి గారికి ఉన్నది. ఇవాళ ఆయన మొత్తంగా కూడా దాదాపు 1,00,000 గుడిసెలు ఇవాళ మొత్తంగా హైదరాబాద్ నగర కేంద్రం లేపిస్తే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ఇందులో మాలలు ఎంతమంది ఉన్నారు, ఇలా మాదిగలు ఎంతమంది ఉన్నారు అని చూడలేదు. ఇవాళ నా దళిత జాతులు, బీసీ జాతులు, అంటరానితనానికి గురైనటువంటి జాతులకు ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఒక గూడు నీడ ఉండాలని చెప్పేసి పరితపించినటువంటి వ్యక్తి. ఇలా అట్లాంటి వ్యక్తిని ఇలా నువ్వు విమర్శించేటువంటి స్థాయి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గురించి ఎక్కడ మాట్లాడవు, సోషల్ జస్టిస్ ఎంపవర్ మినిస్టర్ గా పనిచేసినటువంటి మీరా కుమార్ గురించి ఎక్కడ మాట్లాడవు. ఈ రాష్ట్రంలోనే దామోదర్ రాజనరసింహ వారి తండ్రి శ్రీరాజ నరసింహ అనేక పదవులు పొందితే ఆ మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడవు. నంది ఎల్లయ్య లాంటి వాళ్ళు 4 సార్లు 5 సార్లు పార్లమెంటేరియన్ మెంబర్గా నాగర్ కర్నూలు ప్రాంతాన్ని ఆ లోక్సభను కబ్జాకు గురి పెడితే వాళ్ళ గురించి మాట్లాడవు. కేవలం ఈ ఉత్తర తెలంగాణలో ప్రధానంగా మాలలు నేతకానీలుగా, మన్నెపు మాలలుగా, మహర్లుగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం నుంచి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వెంకటస్వామి గారు కుటుంబం నుంచి ఇవాళ లోక్సభకు పోటీ చేస్తే ఇన్ని అవాకులు చవాకులు పేలుస్తారా? ఇవాళ మేమందరము కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని చెప్పేసి మనువాదులను నీవు భుజస్కంధాల మీద ఎక్కించుకొని ఈ దేశంలో మనందరికీ మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టినటువంటి బీజేపీ పార్టీని ఈ దక్షిణ భారతదేశంలో బతికించడానికి ముందుకొచ్చిన మందాకృష్ణ ఇవాళ నువ్వు ఈ బీజేపీని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి బీజేపీని బలపరుద్దాం అనుకునేటువంటి సందర్భంలో మేము మాలలంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము మేమందరం కూడా కలిసి ఒక దగ్గర కూర్చొని మేమందరం మాలలంతా కూడా ఇలా మద్దతు కాంగ్రెస్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావించి ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు మాలల మద్దతు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి తిరిగినాం. ఇలా ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఎందుకు గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీని? ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మా సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లికార్జున ఖర్గే ఉన్నాడని భావించినాం.
ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఉన్నారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించినాం. ఈ రాష్ట్రంలో బీజేపీ 19 స్థానాలకు 17-18 స్థానాలు మాదిగలకు ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ మాకు 9 స్థానాలు ఇచ్చి మా ఆత్మగౌరవం నిలబెట్టిందని చెప్పేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఇలా గెలిపించినాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏ బీజేపీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ఇలా మందాకృష్ణ మాదిగా ఇలా ఎక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి మీరంతా కూడా చూసినారు. కర్ణాటక ఎలక్షన్లు జరిగితే కర్ణాటకలో బీజేపీని గెలిపించమన్నాడు. తమిళనాడులో ఎలక్షన్లు జరిగితే తమిళనాడులో బీజేపీకి వత్తాసు పలికిండు. ఆంధ్రాలో ఎలక్షన్లు జరిగితే ఆంధ్రాలో తెలంగాణలో మీరు అందరు చూసిర్రు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు పెట్టి ఇలా మాదిగలందరినీ కూడా ఏసీ బస్సుల్లో వారిచ్చినటువంటి డబ్బుల్లో జింకానా గ్రౌండ్ కు తరలిచ్చి ఈ దేశ ప్రధానమంత్రిని, దేశ హోంమంత్రిని, ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు లాంటి అనేక మందిని ఇలా తీసుకొచ్చి ఏ విధంగా వారి యొక్క లక్ష్యాన్ని భుజం మీద వేసుకున్నాడో మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మా ఆకాంక్షలను, మా ఆవేదనను, మా పోరాటాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము అండగా నిలబడ్డాం. ఇందిరాగాంధీ కాలం నుండి ఇప్పటి వరకు మడమ తిప్పని పోరాటాలు ఇలా కాంగ్రెస్ చేసింది కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దన పాత్రగా ముందుకు తీసుకెళ్తాదని చెప్పేసి ఈ వర్గీకరణ అనేటువంటి ఉపద్రవం నుంచి తప్పించాలంటే మా నాయకత్వం అంతా కూడా ఈ పార్టీలో ఉంది కాబట్టి ఈ పార్టీ మాకు పెద్ద దిక్కని నమ్మినాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగ సమాజం ఇవాళ ఓట్లు లేకపోయినా మాదిగ సమాజం ఎక్కడ బీజేపీ వైపు వెళ్తే మాకు ఓటు బ్యాంకు రాదని చెప్పేసి ఇవాళ మాలల యొక్క మనోభావాల్ని, మాల ఉపకులాల మనోభావాల్ని గౌరవించకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే తడవుగా ఇవాళ నేను ఈ రాష్ట్రం తెలంగాణనే దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేస్తానని చెప్పేసి మాట్లాడమన్నది ఇవాళ మనందరినీ కూడా ఎంతో మనోవేదనకు గురి చేసినటువంటి అంశం. కాబట్టి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఆర్డినెన్స్ తీసుకొస్తా అని మాట్లాడడం అనేటువంటిది మమ్మల్ని కలవరం గురి చేసింది. అట్లాగే వర్గీకరణ పైన ఏ రాష్ట్రం ముందుకెళ్ళినటువంటి సందర్భంలో 5 సభ్యులతో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడము, దాని తదనంతరము షమీమ్ అఖ్తర్తో కూడినటువంటి కమిటీని నియమించి 60 రోజుల లోపల కమిటీ నివేదికను సమర్పించాలని చెప్పేసి వడివడిగలు అడుగులేస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం నుండి, ఈ నిజామాబాద్ జిల్లా నుంచి ఈ సామాజిక వర్గానికి అండగా నిలబడ్డటువంటి పెద్దన్న అన్న వివేకన్నకు మేము అభ్యర్థిస్తా ఉన్నాం. అన్న, ఈ జాతికి మీరు ఒక వేగు చుక్కగా, వెలుగుగా మీరు మాకు దొరికినారు. మీరు తప్పనిసరిగా మీరు అనేక ప్రాంతాలు తిరుగుతా ఉన్నారు, అనేక జిల్లాలలో మీరు మాలలకు అండగా నిలబడ్డారు. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మాలల యొక్క ఆకాంక్షలను, ఈ మాలల యొక్క ఆవేదనను విద్యా ఉద్యోగ రంగాల్లో అన్న మేము ఎక్కడ కూడా దోసుక తినలేదు, ఎవడి వాటాను మేము తినలేదు. ప్రబలంగా మేమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని అందుకొని ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం విధించినటువంటి కుల వ్యవస్థను పక్కన పెట్టి ఇలా కులరహిత సమాజం కోసం పాటుపడుతున్నటువంటి క్రమంలో మేమందరం అంబేద్కరించినటువంటి ఆత్మ గౌరవం ఎడ్యుకేషన్ అందుకొని ఇలా మేము ముందుకొచ్చి ఇలా కొంత విద్యా ఉద్యోగ రంగాల్లో ముందున్నారని చెప్పేసి అనేక విషయాలలో ఇలా మొత్తంగా కూడా సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇలా శాస్త్రీయంగా కులగణన జరుగుతూ ఉన్నది. ఆ కులగణనలో కూడా ఇలా మాలలకు తీవ్రంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మాలల్ని మాల అయ్యవారని చెప్పేసి 34వ కాలంలో ఇలా ప్రధానంగా చేర్చడం వల్ల మాలలంతా కూడా ఉపకులంగా గణించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు అనేటువంటి సంకేతానికి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. కాబట్టి మా ఆకాంక్షలను, మా ఆవేదనను మీరంతా కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా. అట్లాగే ఈ ప్రాంతం నుంచి ప్రధానంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా అనేక మంది మాకు ఎవరు ఒక పిలుపునిస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మాకు ఒక ఆశగా, ఒక కొండంత అండగా మీరు నిలబడ్డారు. ఈ జాతికి కావలసినటువంటి విషయం, ఈ జాతికి కావలసినటువంటి పనుల విషయంలో మీరు మాకు ముందుకు నడపాలని చెప్పేసి మేము సగర్వంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక మంది పెద్దలు ఇలా వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్రలో ఇలా నిజామాబాద్ కూడా ప్రబలంగా ఉన్నది. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు వర్గీకరణ పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి ప్రశ్నించాలన్నప్పుడు మేము వెళ్తే నిజంగా ఇక్కడ అనేక మంది పెద్దలు వచ్చినారన్న. టీం సభ్యులు ప్రధానంగా ఆర్మూర్ డివిజన్ కు సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఇలా వారి మండలాలకు అట్లాగే గ్రామాలలోకి వెళ్ళి కుల సంఘాలని చైతన్యవంతం చేస్తున్నటువంటి క్రమంలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా కూడా మాకు ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పేసి ఈ ఆర్మూర్ డివిజన్ నుంచి అనేక మంది ఇలా మాకు ఏం దిశ చూపిస్తారని చెప్పేసి వచ్చినారు. కాబట్టి మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి వాళ్ళుగా మాలలంగా మాకు అన్యాయం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యతను మీ భుజస్కంధాల పైన పెడుతున్నామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నామన్న. అట్లాగే ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా మాలల మందరం కూడా ఇలా
బయలుదేరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మొన్న నిజామాబాద్ లో పక్కనున్నటువంటి లక్ష్మీ కళ్యాణ మండపంలో మందకృష్ణ మాదిగ వస్తే ఒక ఆరుమూరు శాసన సభ్యుడు బాలకృష్ణ డైలాగులు కొడుతూ ఉన్నాడు, పైడి రాకేష్ రెడ్డి. ఆయన వచ్చి మందకృష్ణ మాదిగ పోరాటమే నాకు స్ఫూర్తి, మాలలు అనేక రంగాల్లో ఎదిగిరానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో మాలలు చేసినటువంటి పోరాటాలను తెలుసుకొని ఇవాళ పైడి రాకేష్ రెడ్డి మాట్లాడాలా. ఇవాళ 2 క్లాసుల సిస్టానికి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే ఏ దళితుడికి అన్యాయం జరిగినా కూడా మాలలే ముందు వరుసలో ఉండి పోరాడినటువంటి చరిత్ర నువ్వు తెలుసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపురి అరవింద్ గారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని, ఒక పార్లమెంట్ చేసిన చట్టాన్ని లొట్టపీసు చట్టం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అట్లాగే గతంలో సిపిగా పనిచేసినటువంటి నాగరాజు సార్ను పట్టుకొని నువ్వు కమిషనర్ వా కానిస్టేబుల్ వా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాలలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి అరవింద్ నీవు ఈ విధంగా మాట్లాడితే బాగుండదని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆపినటువంటి విధానం మేము చూసినాం. కాబట్టి ఈ సభ వర్గీకరణకు వ్యతిరేకంగానే జరుగుతూ ఉందని చెప్పేసి మేము తీర్మానం చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చెప్పినాం, ఇలా టీం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడ కరపత్రంలో వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలని చెప్తా ఉన్నారంటే మనం వర్గీకరణకు వ్యతిరేకంగా లేమని అనేక మంది ఇలా మాట్లాడిర్రు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నిజామాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ సభ వర్గీకరణకు వ్యతిరేకంగానే జరుగుతున్నది. మందకృష్ణ నువ్వు ఇన్ని 30 సంవత్సరాలుగా మమ్మల్ని మొన్న మాట్లాడుతున్నావు, మాలలు ఎందుకు ముసుగు తొలగించుకోలేరు, ఎందుకు ఇంటర్నల్ మీటింగ్ పెడతా ఉన్నారు, ఎందుకు ఇలా మాలల్లో అధ్యస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 99% మాలల్లో ఉన్న వాళ్ళు మనవాదులు అని చెప్పేసి అన్నావు. నిజంగా మేము మనవాదులమో మానవతావాదులమో డిసెంబర్ 1 నాడు తెలుసుకుందాం. ఇప్పటి నుండి జరిగేటువంటి పోరాటంలో మాలలకు దశాదిశ నిర్దేశించడానికి మా నాయకత్వము మొత్తం కూడా బయలుదేరింది. ఇవాళ ఏ పిలుపుని అందుకొని అయితే ఇవాళ మొత్తం జిల్లాలలో మాలలకు సంబంధించిన మీటింగులు జరుగుతున్నాయో దాన్ని హైజాక్ చేసే క్రమంలో మాదిగా ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి కూడా వాళ్ళు కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలోకి పోయి మేము అవసరమైతే వర్గీకరణ జరగకపోతే మేము మా పదవులకు రాజీనామా చేస్తామని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నారు. ఇవాళ కాకా వెంకటస్వామి కుటుంబానికి పదవులంటే లెక్క కాదు, కాకా వెంకటస్వామి కుటుంబానికి పదవులంటే లెక్క కాదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినారు, కాకా వెంకటస్వామి గారు ఎంపీగా పనిచేసినారు, కేంద్ర మంత్రిగా పనిచేసినారు, రాష్ట్ర మంత్రిగా పనిచేసినారు, అట్లాగే వివిధ రాష్ట్రాలకు బాధ్యులుగా కూడా పనిచేసినారు. కానీ ఇలా కాకా వెంకటస్వామి కుటుంబం నుండి వివేకన్న రోడ్డు మీదకి వస్తే అనేక మంది మాదిగలు ఏమంటా ఉన్నారు, అన్న మంత్రి పదవి కోసం మాలలందరినీ ఏకం చేస్తా ఉన్నారు అంటున్నారు. ఇది మంత్రి పదవి కోసం కాదు, కాకా వెంకటస్వామి కుటుంబము పదవుల కోసము ఆశ పడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి నేను స్పష్టంగా కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఒక్క దళితుడు అన్న కారణంతో కాకా వెంకటస్వామి గారిని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, వారు చేసినటువంటి పోరాటాన్ని ఇవాళ గుర్తించకుండా వారు రాష్ట్రపతి కాకుండా అడ్డుకోగలిగింది ఎవరు, అందులో మీరు లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరిగేటువంటి ఉద్యమంలో తప్పనిసరిగా ఈ నిజామాబాద్ జిల్లా నుండి ఇంకో ప్రతిపాదన ఒకటి పెడతా ఉన్నామన్నా, రేపు హైదరాబాద్లో జరిగేటువంటి మీటింగ్కు తప్పనిసరిగా ఇవాళ వర్గీకరణను అడ్డుకోవడానికి ఇవాళ ఒక పార్లమెంటు మెంబర్లుగా ఈ దళితుల నుంచి ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి పార్టీల నుండి చిరాగ్ పాస్వాన్ గారు కావచ్చు, రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ కావచ్చు, రామ్దాస్ అతావాలే కావచ్చు, లేదంటే చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, మాయావతి గారైనా ఎవరైనా కూడా ఇలా ఈ దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగి పార్టీలుగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తుల్ని కూడా ఒక 2 పిలిస్తే రేపటి రోజు ఆ సందేశం కూడా వేరే విధంగా వెళ్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు 4 మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన జై భీమ్లతో ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై మాల, జై మాల.